సాక్ష్యము బట్టి మనం ఎప్పుడైతే మన జీవితాలు దేవునికి సమర్పించుకొని మన జీవితాలు ఎప్పుడైతే మార్చుకుంటామో మన బ్రతుకులు ఆశీర్వాదకరంగా దేవునికరంగా ఉంచుతాడు. ఇప్పుడు చాలామంది ఒక ఉదాహరణ చెప్తున్నాను. చాలామంది కూడా యోబుని 2 అంతలుగా ఆశీర్వదించాడు కదా అని అంటుంటారు. దేవా మమ్మల్ని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి అని అంటాడు. అయితే 2 అంతలుగా ఇవ్వాలంటే యోబు లాంటి శ్రమ పడాలి, యోబు లాంటి కష్టము, బాధ, కష్టాలు ఇవన్నీ కూడా ఎదురయ్యే యోబుకి 2 అంతల ఆశీర్వాదం అనేది వచ్చింది. ఈనాటి కాలంలో కూడా ఆ యొక్క సాక్ష్యము, ఆ యొక్క వర్తమానాలు పరిశుద్ధ గ్రంథములో మనం ధ్యానించినప్పుడు, ఆలోచించినప్పుడు మన జీవితంలో మనం ఏ విషయంలో తగ్గించుకోవాలి, ఏ విషయంలో దేవుని దగ్గరికి వెళ్ళాలి, ఏ విషయంలో మన సమాజంలో ఏ విధంగా ఉండాలి, సంఘంలో ఏ విధంగా నడుచుకోవాలి, ఏ విధమైన పద్ధతులు కలిగి ఉండాలి, ఏ విధంగా